ఫిజికల్ హెరాస్మెంట్ అండ్ మెంటల్ హెరాస్మెంట్. ఎక్స్ మినిస్టర్ నారాయణ గారు, మా బావ గారు, అండ్ మై హస్బెండ్ సుబ్రహ్మణ్యం గారు, అండ్ పునీత్ కొత్తప్ప. పొలిటికల్గా దెబ్బతీయాలి అంటే లాస్ట్ టైం కూడా నేను క్యాంపెయినింగ్ చేశానండి తెలుగుదేశం సైడ్ నుంచి. బికాజ్ తెలుగుదేశం సైడ్ నుంచి నేను చేయలే, బికాజ్ రాజధాని భూములు లాక్కున్నారని. నేను కేవలం బావగారి గురించి క్యాంపెయినింగ్ చేసిన 2 times. మీరు లాస్ట్ వీడియోస్ ఉంటే మీరు చెక్ చేయండి. పొలిటికల్గా దెబ్బతీయాలి అంటే నేను అప్పుడే దెబ్బతీసి ఉండేదాన్ని. మేడం, ఇది ఎప్పుడు జరిగింది అంటే నారాయణ గారు మిమ్మల్ని ఫిజికల్ చేశారు, దీనిపైన ఎప్పుడు ఇట్స్ కంటిన్యూలీ ఫ్రమ్ ద మార్నింగ్. నాకు బాగుంది, ఐఎమ్ మెంటల్లీ ఐఎమ్ పర్ఫెక్ట్. మీకు డౌట్ ఉంటే ఏ క్వశ్చన్ అయినా అడగండి. నా హస్బెండ్ మెంటల్లీ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ అని చెప్తున్నారు. మీకు డౌట్ ఉంటే నన్ను ఏ క్వశ్చన్ అయినా అడగండి, నేను ఇమ్మీడియట్ రెస్పాండ్ అవుతా. ఐఎమ్ మెంటల్లీ పర్ఫెక్ట్ పర్సన్. ఇఫ్ యూ వాంట్ ఎనీ డౌట్ నేను వెంటనే ఇమ్మీడియట్ గా ఆన్సర్ చేస్తాను. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు నా మిస్సెస్ కృష్ణప్రియ ఎస్పీ ఆఫీస్ దాకా వచ్చింది. తన సో మాకు 1995లో మ్యారేజ్ అయింది. ఇక్కడ నెల్లూరు డిఎస్పీగా పనిచేశారు మూర్తి గారు, వాళ్ళ పాపే తను సర్వీస్ చేసినంత వరకు మంచి గుడ్ విల్తోనే ఇక్కడ నుంచి రిటైర్డ్ అయ్యి వెళ్ళారు ఏఎస్పీగా. తనకి మధ్య 2017లో హెల్త్ ఇష్యూ వచ్చింది, సైకాలజీ ఇష్యూ. మీ అందరికీ నేను చూపించాను కొన్ని పేపర్స్, ఏ హాస్పిటల్లో చూపించాను అనేది. మానస హాస్పిటల్ అండ్ ఏఐజీ హాస్పిటల్. ట్రీట్మెంట్ ఈస్ గోయింగ్ ఆన్, కంటిన్యూయింగ్. In the meantime, what happened that it is a 46 years old lady here. This is the menopause period. Everybody knows about it. And again, it is recently started this cancer effect 1 year back exactly. So హాస్పిటల్లో చూపించాము బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఈ సైకాలజీ టాబ్లెట్స్ ఆపడం తగ్గించి కెమోథెరపీ ఇచ్చారు, 8 కెమోస్. అప్పుడు తను అబ్నార్మల్గా ఈ ఫేస్బుక్లో డ్యాన్సులు వేయడము, మాట్లాడటము, ఈ ఫేస్బుక్ యూట్యూబ్లో వీడియోలు చూసి పొలిటికల్ వాళ్ళ ఈ ఛానల్స్లో ఆ విధంగా రియాక్ట్ అయిపోయింది, పర్వర్టెడ్ అయిపోయింది ఆ వీడియోస్కి, ఆ ఛానల్స్కి. దట్టు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేశారు కొందరు. రవీంద్ర రెడ్డి సంబడి, ఐ డోంట్ నో, ఇస్ ఫ్రీక్వెంట్లీ హీ కేమ్ టు ఏఐజీ యశోద హాస్పిటల్ ఆల్సో. యశోద హాస్పిటల్కి వచ్చి తన దగ్గర కొంత డబ్బులు కూడా ఇచ్చింది క్యాన్సర్ పేషెంట్లకు సపోర్ట్ చేయమని చెప్పి, 1 lakh దాకా. సో ఇవంతా ఉంటే వాళ్ళ ఫాదరు అందరూ కలిసి తన మనస్థైర్యానికి తను బాధపడుతుంది, తను బాధపడతా ఉంది, మనస్థైర్యం కావాలంటే కొంత అమౌంట్ ఇమ్మన్నారు. సో నేనేం చేశానంటే ఎంత అమౌంట్ కావాలా ఏంటంటే 13 కోట్లకు ఫైనల్ చేశారు. 10 కోట్లు పాప కూతురు పేరు మీద డిపాజిట్ చేసేదానికి, తన పేరు మీద ఎవ్రీ ఇయర్ ఇన్ అడ్వాన్స్గా ఆగస్టు నెలలో 3 కోట్లు ఇచ్చేదటని. ఇవన్నీ డీడీలు తీసి ఇచ్చాను నేను. సో ఇవన్నీ తను బ్యాంకులో ఎఫ్డీలు చేసుకొని ఉన్నారు. సో అయితే ఈ మధ్య రీసెంట్గా తనకిచ్చిన 3 ప్రేమ్ తనకు ఒకసారి హీజ్ మై సన్ ఆల్సో. తనకిచ్చిన 3 కోట్లు ఖర్చు అయిపోయినట్టున్నాయి. నన్ను డబ్బులు అడిగి డిమాండ్ చేసింది, నాకు డబ్బులు కావాలా, 1 కోటి రూపాయలు మీరు ఇచ్చే 6 నెలల తర్వాత ఇచ్చే డబ్బుల్లో కట్ చేసుకోండి అని. నా దగ్గర అంత లేవని తర్వాత 5 లక్షలు ఇస్తా అన్న. అయితే ఇంకా కావాలా నాకు ఇంకా కావాలా అని చెప్పి రద్దు చేసింది. లేదు మీ అన్నని అడిగి డబ్బులు తెచ్చి, లేదా ఇది పొలిటికల్ టైము, నేను పోయి ఆడ రద్దు చేస్తే నాకు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఇస్తారు అంటే ఎందుకు అట్లా రద్దు చేయడం అని చెప్పి నేను 2 రోజుల నుంచి కౌన్సిల్ చేస్తున్నా. వాళ్ళకి మనకు ఏం సంబంధం అని నిలదీసినప్పుడు, లేదు నేను చూస్తాను, నేను ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ చేస్తాననింది. అదే కాకుండా తను ఈ మధ్య
వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఉన్న టీవీలనే ల్యాప్టాప్లన్నీ పగలగొట్టేసింది, కంప్యూటర్లు, ల్యాప్టాప్స్. వాళ్ళ పిల్లల్ని అందరినీ చంపేస్తానండి డబ్బులు ఇక్కుంటే. దీస్ వీడియోస్ ఆర్ విత్ మీ. అదే కాకుండా ఈ 13 కోట్లకు అగ్రిమెంట్ రాస్తుంది వాళ్ళ ఫాదరు, తను అందరూ కలిసి సంతకం చేసి చేస్తున్నారు. ఇన్ని ఉన్నాయి. దానివల్ల హెల్త్ బాగలేదు తనకు ఓవరాల్గా. నేను మీడియా సోదరులను కోరుకునేది అంతా ఏంటంటే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక లేడీకి హెల్త్ బాగాలేనప్పుడు మీరు సహకరించి వీలున్నంత వరకు సపోర్ట్ చేయగలిగితే అందరం బాగుంటాం. సో హీఈజ్ మై సన్. తనని కంట్రోల్ చేసేదానికి, కొద్దిగా నచ్చజెప్పేదానికి, సో తను అమెరికాలో చదువుకుంటున్నాడు, శాన్ ఫ్రాన్సిస్కోలో. తనని తీసుకొచ్చాను కొద్దిగా చెప్తాడని. తను వచ్చిన తర్వాత కొద్దిగా కంట్రోల్ అయింది చెప్పడం జరిగింది. ప్రేమ్, యూ స్పీక్ ఆన్ దట్. 2017 నుంచి మా మదర్కి కొంచెం హెల్త్ బాగాలేదు. అయితే లాస్ట్ ఇయర్ కూడా మనీ తీసుకున్నారు, ఒక 13 crores దాకా. ఒక 10 crores దాకా పిల్లల పేరు మీద వేశారు, ఇంకో 3 crores ఖర్చు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ మొన్న 500 crores 1000 crores అడుగుతున్నారు. ఇది లైక్ మా ఫాదర్ మాట వినాలి, లేకపోతే వాళ్ళే వచ్చి ఇవ్వాలి అని కొంచెం బ్లాక్మెయిల్ టైప్లో చేస్తున్నారు. కాకపోతే హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. బయటకు వచ్చి ఒక సన్గా నేను కూడా హెల్త్ బాగాలేదు మా మదర్కి అనే చెప్పగలను, బ్లాక్మెయిల్ చేస్తున్నారని నేను చెప్పలేను. అంటే మాట్లాడడానికి మతి లేదు, ఏ విధంగా హెల్త్ బాగాలేదు అంటే ఇప్పుడు ఏదైనా అనుకుంటే చేసేయాలి. కోపం వస్తే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు, డబ్బులు కావాలంటున్నారు, 500 అంటున్నారు, ఒకసారి 1000 crores అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి ఇప్పుడు అలా ఇవ్వలేరు కూడా. సో ఆ విధంగా బిహేవ్ చేయడం వల్ల ఫ్యామిలీ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. థ్యాంక్ యూ.